అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో కార్తీక పురాణం యొక్క 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. వ్యాధ విముక్తి వృత్తాంతం, దీపదాన మహత్యం, దావిడ స్త్రీ స్వర్గగమన వృత్తాంతం. వశిష్ఠ మహర్షి మరలా ఇట్లని చెప్పెను: ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానం చేయించువారు 10,000 అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదమును పొందును. కార్తీక మాసమందు సాయంకాలమున హరి సన్నిధిలో దీపదానం ఆచరించువారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో కాని గోధుమ పిండితో కాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండి పాత్రను చేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మజ్జిగ ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనం గావించి తరువాత తాను స్వయం మంత్రార్థం దీపము సర్వజ్ఞానదాయకము సమస్త సంపత్ప్రదాయకము కనుకనే నేనిప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీని వల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారంగా స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక మాసం అంతా ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్ర ఫలమును, ఆయుస్సును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానముల వల్ల తెలిసి కాని తెలియక కాని చేసిన పాపములు నశించెను. పూర్వకాలమున ద్రావిడ దేశమందు సుతబంధు విహీని అయిన ఒక స్త్రీ కలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించెడిది. ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది. చద్ది అన్నమునే తినేది. నిత్యం ధనం తీసుకొని పరులకు వంట, కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలైన పనులు చేసేది. అమ్మకం కొనుట చేయుచుండెను. ఇట్లు వచ్చిన ద్రవ్యంతో ధనవంతురాలయ్యెను. ఆ స్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు, హరి కథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించింది, కాని తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానంతో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవయోగం వలన శ్రీరంగమునకు పోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి తన స్థితిని చూచి, అయ్యో, ఈ చిన్నది అన్యాయంగా నరకమేల పాలు కాగలదని దయ కలిగి ఆమెతో ఇట్లని చెప్పెను: ఛీ, మూఢురాలా, ఇప్పుడు నా మాటలను వినుము. విని చక్కగా ఆలోచించు. ఈ దేహం సుఖ దుఃఖములతో కూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినవి. దుఃఖములకు నిలయం. భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలం అను పంచభూతముల వలన కలిగింది. దేహము నశించగా పంచభూతములు చూరులందు పడిన వర్ష బిందువుల వల్ల పడి తొలగిపోవును. ఈ దేహం నీటి మీద బుడగల వలె నశించును. ఇది నిశ్చయం. నిత్యము గాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడుత వలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయకలవాడగు హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు, వీటిని విడువుము. ద్రవ్యము వదులుము. నిశ్చలమైన భక్తితో హరి పాదారవింద ధ్యానము చెయ్యుము. కార్తీక మాసమందు ప్రాతస్నానం ఆచరించుము. విష్ణు ప్రీతిగా దానము చెయ్యుము. బ్రాహ్మణునికి దీపదానము చెయ్యుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును, సందేహం లేదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపములను వగచి కార్తీక వ్రతమును ప్రారంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానం, హరిపూజ, దీపదానం, తరువాత పురాణ శ్రవణం, ఈ ప్రకారంగా కార్తీక మాసం 4 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 4 రోజులు శీతోదక స్నానం చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరం సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబవలు పీడితురాలై బంధుహీనై దుఃఖించి చివరికి మృతి నొందింది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందింది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానం తెలిసి తెలియక చేసిన పాపములను నశింపచెయ్యును. ఇట్లు పూర్వం శివుడు పలికెను: రాజా, ఈ రహస్యమును నీకు చెప్పుతిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకొని వైకుంఠానికి పోవుదురు.
కార్తీక పురాణం యొక్క 6వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.